వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి మీరు ఇంతమంది అభ్యర్థులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు, ఎందుకు ప్రభుత్వానికి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వానికి అంటే పనికి మాలినవి అవి అంటే జాబు ఒకవేళ గృహప్రవేశం వచ్చింది, గృహప్రవేశం అదే అంతా మాకు జాబ్ ఉన్నది అనుకో మేము ఇల్లు కట్టించుకుంటాం కదా. ఒక్కొక్కరు జాబ్ ఉన్నదనుకో మేము ఇల్లు కట్టించుకుంటాం కదా. అది మాకుంటే కొంచెం పోస్టులు కావాల్సినవి, మెయిన్ కావాల్సింది. ఒక్కొక్కరికి ఏజ్ అయిపోతుంది, వాళ్ళకి జాబ్ ఉంటే సరిపోతుంది కదా. పనికి మాలినవి అంత చేస్తే బదులు పనికొచ్చేటి చేయాలి కదా సొసైటీకి. అది నేను చెప్తున్నది. రావాలనుకున్నారు, కాంగ్రెస్ రావాలన్నారు, మరి వచ్చిన మార్పు కాంగ్రెస్ ఎలా ఉందంటే మేము ఏం చేయలేము. మీ అందరికి కనిపిస్తుంది కదా ఈ సొసైటీ ఎట్లా ఉంది. అందరికీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ త్వరలో అంటే త్వరలో, ఇంకెప్పుడు త్వరలో అయిపోతుంది కదా. ఒక్కొక్కరికి ఏజ్ అయిపోతుంది, ఒకరికి మళ్ళా ఇంటికి పాలవుతున్నారు. అంటే చదువుకొని కోచింగ్ తీసుకొని లాభం ఏమున్నది, అందరు ఇంటికి పోతూ ఉంటే ఇప్పుడు చదివినంతా వేస్టే కదా. అంత మళ్ళీ ఫస్ట్ దగ్గరనే వస్తుంది, మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ రావాల్సిన అవసరం. మళ్ళీ 1 మంత్లోనే మళ్ళీ ఎగ్జామ్స్ అని చెప్పేస్తారు. మేము ఎట్లా రాయాలి? అది టైం టు టైం చదువుకుంటే టైం ఇట్లా త్వరలో అన్నారు, త్వరలోనే ఇచ్చేసి అయిపోతుంది. ఇంకా త్వరలోనే ఇంకా ఎన్ని డేస్ అంటారు? ఇవ్వాలనే కదా రోడ్డు మీద వచ్చి ఇంత తపన చేసేది, ఇంత ధర్నా చేసేది. రోడ్డు మీద రావాల్సిన మాకేం అవసరము? ఈ జాబ్ క్యాలెండర్ అన్నప్పుడు టైం టు టైం ఇచ్చేసి అయిపోతుంది కదా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తేనే కదా మా బాధలు ఏందో అందరూ తెలుసు.